చంద్రశేఖరాష్టకం. చంద్రశేఖరాష్టకం తలుచుకున్నప్పుడల్లా నాకు నా బాల్యం గుర్తొస్తుంది. రైల్వే క్వార్టర్స్లో మేము ఉంటుండగా మా ఇంటి ఎదురుగుండా హరిహర మీనన్ మలయాళీ ఉండేవారు. ఆ కుటుంబం సామాన్యులకి సాయంత్రం పరమేశ్వరుడికి ప్రదోష వేళ. ఆ సమయంలో వాళ్ళ ఇంట్లోంచి లీలగా చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. మృకండు మహర్షి కొడుకు మార్కండేయుడు చిన్న వయసులో టైం అయిపోయింది అని యముడు యమపాశం తీసుకుని వస్తే పరమ శివభక్తుడైన మార్కండేయుడు పసిబాలుడు ఏం చేయాలో తెలియక శివలింగాన్ని గాఢంగా కావలించుకున్నాడు. అయినా డ్యూటీ ఈజ్ డ్యూటీ. యముడు వచ్చేశాడు. యముడు వచ్చి తీసుకువెళ్ళబోతున్నప్పుడు, తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు యమపాశం విసరగానే అందులోంచి శివుడు సాక్షాత్కరించి త్రిశూలం ఎత్తాడు. యముడు కాలుడు, శివుడు కాలకాలుడు, అంటే యముడికే మగుడు. కాల శబ్దం శివుడిది. ఉజ్జయిన్లో మహాకాళేశ్వర్ అంట. మహాకాలుడు అంటే టైం. ఎందుకు టైము? ఏదైనా సరే కాలగర్భంలో కలిసి బూడిదైపోవలసిందే. ఆ బూడిద నుదుట ధరిస్తాడు వాడు, గుర్తు చేస్తూ ఉంటాడు. మృత్యు నిరంతరం, మృత్యువు నీతోటే ఉంది నాయనా. మృత్యువు నుంచి నువ్వు దూరంగా పారిపోవడం అంటే మృత్యువుకు దగ్గర ఇవ్వడం. చేత మృత్యువు ఉంటుంది కాబట్టి దాంతో సహజీవనం చెయ్యి. అనాయాస మరణం వినా దైన్యేన, వెళ్ళిపోవాలి, తప్పదు. ఇంకొరుకో నువ్వు. దేవుడు కూడా మృత్యువు నుంచి నిన్ను రక్షించలేడు. ఎందుకు? గుళ్ళల్లో మనకు తీర్థం ఇస్తారు. ఏమంటారు? మృత్యుహరణం అనడు పూజారి, కాల మృత్యుహరణం. మనకి ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు శతాయుష్ 100 ఏళ్ళు ఉంటే, బాల్యంలో అంటే 10 ఏళ్లప్పుడో 25 ఏళ్లప్పుడో 40 ఏళ్లప్పుడు మృత్యువు రాకుండా పరమేశ్వరుడు నిన్ను కాపాడుగాక. అంతేగాని 200 సంవత్సరాలు ఎందుకు? ఇక్కడ నువ్వు చేసే కార్య, పుట్టావు, తిన్నావు, పడుకున్నావు, వెళ్ళిపోయావు. నువ్వు 80 ఏళ్ళున్నా 2000 సంవత్సరం ఉపయోగం ఏమైనా ఉందా? ఎవడు ఉండాలి? సమాజానికి, సృష్టికి ఉపయోగపడేవాడు ఉండాలి. చెట్టు ఉంది, అది ఉండాలి. ఎందుకంటే చెట్టు, నది సమస్తం ప్రపంచానికి ఇస్తూ ఉంటాయి. ఏదో ఒకటి ఇవ్వడమే వాటి లక్షణం, తీసుకోవడం మన లక్షణం. అలాంటి ఇచ్చేవాటిని కొట్టేసి మనం మాత్రం పుట్టలు పుట్టలుగా పుట్టుకొస్తూ ఉంటాం. మృత్యు భీతిని పోగొడతాడు, చావును పోగొట్టాడు. చావుని స్వీకరించే స్థితి చంద్రశేఖరుడు. అది సావంకాలము చెరువౌటెరియున్ చాలింపగాలేక తన్నే వైద్యుండు చికిత్స బ్రోవగలడో, ఏ మందు రక్షించునో, ఏ వేల్పుల్ కృపజూతురో ఎనుచు నిన్నింతైన చింతింపడా, జీవశ్రాద్ధము చేసుకొన్న యతియున్ శ్రీ కాళహస్తీశ్వర. టైం అయిపోయిందిరా అనగానే మునికొచ్చేస్తుంది. ఇంకా ఎన్నో ఉన్నాయి నాకు చేయాల్సింది. సావం కాలము చేరువౌటెరిగి సాలింపగా లేక, ఇంకో 10 ఏళ్ళు బతకాలి. మందులు, తంత్రాలు, యోగులు అందరి కాళ్ళ మీద పడిపోవడం, దేవుళ్ళు, పూజలు, పునస్కారాలు, ఏది ఇంకా బతకాలి, ఇంకా బతికి సాధించేయాలి. ఆఖరికి ఎవడు? జీవశ్రాద్ధము చేసుకున్న యతి. యతంటే సమస్తం సంజసించి ఎక్కడో హిమాలయాల్లో ఉండేవాడు. వాళ్ళకి శ్రాద్ధాలు ఉండవు. అంచేత వాళ్ళు ఏం చేస్తారు? జీవశ్రాద్ధం తను ఉండగానే తద్దినం పెట్టేసుకుంటాడు. అంటే తనకి ఇంకా లౌకిక వ్యవహారాలతో సంబంధం లేదు. ఆ రమణ మహర్షిలాగా. అలాంటి వాడు కూడా చావు వస్తుందంటే వణికి చచ్చిపోతాడు, నీ కాళ్ళ మీద పడతాడు. అలాంటి వాడిని రక్షిస్తాడు. వాడిని చావుని కూడా శివుడు
ఎందుకంటే వాడే కాలుడు, లయకారుడు, కలిపేసుకునేవాడు. కాల మరణాన్ని నుంచి రక్షిస్తాడు, దుర్మార్గమైన చావు లేకుండా చేస్తాడు. ఇంచేత చావుకి ప్రిపేర్ అవ్వండి. ఆ పరమేశ్వరుణ్ణి, చంద్రశేఖరుణ్ణి ప్రార్థించండి.